నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఇవాళ మనం ముచ్చట సిబిల్ గురించి. సిబిల్లో ఇంతకుముందు లోన్కి వెళ్దామంటే ఖచ్చితంగా సిబిల్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఫస్ట్ టైం ఎవరైతే లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సిబిల్ స్కోరు కంపల్సరీ అనే నిబంధన ఆర్బీఐ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకు ఆ నిబంధన ఎత్తివేసింది. సో ఇది కొంచెం ఫస్ట్ ఎవరైతే లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక హ్యూజ్ రిలీఫ్. అంటే ఎవరైనా స్టార్టప్స్ పెట్టుకుందాం అనుకున్న, బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే ఇంకేమైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోనో, లేకపోతే ఏదో విధంగా వాళ్ళు లైఫ్లో కొంచెం వృద్ధిలోకి వద్దామని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యూజ్ రిలీఫ్ సిబిల్ స్కోర్ అనే నిబంధన ఎత్తారు. ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏం చెక్ చేయరు. బట్ ఇదివరకు లోన్స్ ఉన్న వాళ్ళకు కూడా సిబిల్ లేదని అంటున్నారు. బట్ ఇదివరకు లోన్స్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఒకసారి రీవెరిఫై చేస్తారు, మినిమం క్లాస్ చెక్ చేస్తారు. అంటే ఇదివరకు ఉన్న ఈఎంఐస్ కరెక్ట్ కడుతున్నారా, ఏమైనా పెండింగ్ ఈఎంఐస్ ఉన్నాయా, లోన్ రీస్ట్రక్చరింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి వాళ్ళు చూస్తారు. ఏమైనా డిఫాల్టర్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ చూస్తారు. సో ఆ బేసిక్లో మనం కరెక్ట్ ఉన్నాం అనుకో, ఆ క్రైటీరియాలో మనకు కూడా లోన్ వస్తుంది. బట్ ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి అంతా చూడరు కనుక ఈజీగా వస్తుంది. ఇది డెఫినెట్గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే చాలా పెద్ద రిలీఫ్ ఇది. ఒకసారి మీ ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ ఏంది, మీరు ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో, చిన్న తరహా పరిశ్రమలా, లేకపోతే ఏదో విధంగా ఉంటాయి కదా, క్లాత్ స్టోరు, ఆటోమొబైల్ స్టోరు, సెల్ ఫోన్ షాపు, మెకానిక్ షాప్ అని, ఇంకా ట్రేడ్ సెంటర్స్, ఇట్లా చిన్న చిన్న ఏదైనా పెడతా అనుకుంటే వాళ్ళు ఒకసారి దానికి సంబంధించిన ఒక ఫార్మాట్ మొత్తం, ప్రొఫైల్ మొత్తం ఒకసారి తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్న బ్రాంచ్ మేనేజర్ని, బ్యాంక్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు తగిన సలహాలు, సూచనలు కూడా మనకి ఇస్తారు. డెఫినెట్గా మనకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి అయితే ఏం ప్రాబ్లం లేదు డెఫినెట్గా, ఎందుకంటే ఈ చెకింగ్ అన్నీ ఉండేది. ఇదివరకు లోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవన్నీ చెక్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు లోన్ క్రైటీరియా అవన్నీ చూస్తూ ఉంటారు. అంటే లోన్ రీస్ట్రక్చరింగ్ ఎలా ఉంది, ఈఎంఐస్ ప్రాపర్ టైంకి కడుతున్నారా లేదా, ఇవన్నీ ఒకసారి రీవెరిఫై చేస్తారు. అందులో ఏం డిఫాల్ట్ లేకపోతే మనకు కూడా లోన్ వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇదివరకు లోన్ ఎక్కడ ఉండదు కనుక డెఫినెట్గా వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనం లోన్ మళ్ళీ తిరిగి ఎలా కడతాం అనేది మాత్రం ఒకసారి ఆలోచిస్తారు. డెఫినెట్గా అందరూ అనుకుంటారు బిజినెస్ పెడతాం కదా, ఇదే బిజినెస్ త్రూ మనం లోన్ కడతామని. అట్నే కడతాం, కానీ ఇదివరకు మనకున్న ఎంతో కొంత అది ఏంది, మన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా చెక్ చేస్తారు కదా, అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. దానిలోనికి మీరు ఏం ప్రాబ్లం లేదనుకుంటే లోన్ వచ్చేస్తాయి. సో ఈ సిబిల్ స్కోర్ లిఫ్ట్ చేయడం వల్ల, ఈ నిబంధన కంపల్సరీ కాదు అనేది ఎత్తివేయడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ఉపయోగం. ఒకసారి మీ ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ ఎట్లయితే ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం పటేల్ టాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ టాక్స్.